నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ అంశాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మహిళలను అవమానించడం పితృస్వామ్య భావజాలంలో ప్రజాస్వామ్యాన్ని చంపడమే. సోషల్ మీడియాలో కానీ అనేక మంది ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. ఈ అంశంపై నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. మహిళలను అవమానించడం పితృస్వామ్య భావజాలంలో ప్రజాస్వామ్యాన్ని చంపడమేనా? ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పార్టీ గురించి కూడా కాదు, ఒక సమాజం గురించి మాట్లాడబోతున్నా. ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. ఒక మహిళా జర్నలిస్టు ఒక వార్త చెబితే, ఒక మహిళా కార్యకర్త ఒక సామాజిక సమస్య గురించి మాట్లాడితే, ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడిగితే ఆమె వాదనకు సమాధానం చెప్పకుండా ఎందుకు ఆమెపై బూతులతో దాడులు చేస్తున్నారు? ఎందుకు ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు? ఎందుకు అవమానకరమైన మీమ్స్ తయారు చేస్తున్నారు? ఎందుకు ఆమె వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది విమర్శ కాదు, ఇది ప్రజాస్వామ్యం కూడా కాదు, ఇది పిరికితనం, ఇది డిజిటల్ హింస, ఇది మహిళలపై మానసిక దాడి, ఇది రాజ్యాంగంపై దాడి. ఇటీవల మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ప్రజాస్వామ్యవాదులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, అవమానకరమైన మీమ్స్, వ్యక్తిగత జీవితాలపై దాడులు, లైంగిక వేధింపులతో కూడిన వ్యాఖ్యలు, సమన్వయంతో జరిగే ట్రోలింగ్ ప్రచారాలు నిరంతరం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం JDRF ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సమగ్ర ఫిర్యాదును సమర్పించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి, DGP గారికి, సమాచార శాఖ మంత్రి గారికి ఈ ఫిర్యాదును పంపించింది. ఎందుకంటే ఇది కేవలం కొందరై మహిళల సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతి గొంతు సమస్య. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లకు తల్లులు ఉండరా? అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు ఉండరా? తమ ఇంట్లో ఉన్న మహిళలకు గౌరవం కావాలని కోరుకునే వ్యక్తి మరో మహిళను సోషల్ మీడియాలో అవమానించడం ఎలా సమర్థించగలడు? మహిళ అంటే కేవలం తన ఇంట్లో ఉన్న మహిళ మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలు. మన సంస్కృతి అదే చెప్తుంది, మన రాజ్యాంగం కూడా అదే వక్కాణిస్తుంది. మన సమానత్వం, మానవత్వం కూడా అదే చెప్తుంది. ఒక మహిళ మాట్లాడితే ఆమె వాదనకు సమాధానం చెప్పాలి, ఆమె రూపానికి కాదు, ఆమె వ్యక్తిగత జీవితానికి కూడా కాదు. కానీ ఈరోజు చాలామంది వాదనకు సమాధానం చెప్పలేక వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. మహిళలను ప్రజా జీవితంలో నుంచి భయపెట్టే వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. విమర్శించే స్వరాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి జరుగుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి జరుగుతుంది. ఈరోజు ఒక జర్నలిస్టును ట్రోల్ చేస్తారు, రేపు ఒక విద్యార్థిని ట్రోల్ చేస్తారు, ఎల్లుండి ఒక సామాజిక కార్యకర్తను ట్రోల్ చేస్తారు. చివరికి ప్రశ్నించే ప్రతి ఒక్కరిని మౌనం చేయాలని ప్రయత్నిస్తారు. అందుకే జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం కొన్ని కీలక డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి చేసింది. మొదటగా మహిళా జర్నలిస్టులు, కార్యకర్తలపై జరిగే సైబర్ వేధింపుల కోసం ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండవది,
అసభ్య పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, వ్యక్తిత్వ హనన ప్రచారాలపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా వెంటనే విచారణ జరపాలి. మూడవది, సమన్వయంతో జరిగే ట్రోలింగ్ నెట్వర్క్లను గుర్తించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలి. నాలుగవది, మహిళలపై డిజిటల్ హింసను అరికట్టేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలి. ఐదవది, ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆరవది, ప్రజాస్వామ్య విలువలను, మహిళా గౌరవం, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మిత్రులారా, మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం ఆలోచించండి. వాదనతో సమాధానం చెప్పే సమాజమా, లేక బూతులతో, అవమానాలతో, మార్ఫింగ్ చిత్రాలతో ప్రత్యర్థిని మౌనం చేయాలని, గొంతు నొక్కాలని ప్రయత్నం చేసే సమాజమా? ఆలోచించండి. మహిళలను అవమానించటం మగతనం కాదు, అది బలహీనత. దూషించడం ధైర్యం కాదు, విమర్శను తట్టుకోవడం ధైర్యం. ట్రోలింగ్ శక్తి కాదు, ప్రజాస్వామ్య సంభాషణే నిజమైన శక్తి. అందుకే జేడీఆర్ఎఫ్ స్పష్టంగా చెప్తుంది, సోషల్ మీడియాను ద్వేష ప్రచారాలకు కాదు, ప్రజాస్వామ్య సంభాషణలకు వేదికగా మార్చాలి. మహిళల గౌరవాన్ని కాపాడాలి, రాజ్యాంగబద్ధ హక్కులను రక్షించాలి, ప్రశ్నించే గొంతులను అణిచివేయకుండా ప్రోత్సహించాలి. ఎందుకంటే మహిళల గౌరవం కాపాడే సమాజం గౌరవం నిలబడుతుంది. ప్రశ్నించే గొంతులు బతుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. గుర్తుంచుకోండి, మహిళలను అవమానించడం వ్యక్తిగత దాడి కాదు, అది ప్రజాస్వామ్యంపై దాడి. ట్రోలింగ్ కాదు, ప్రజాస్వామ్య సంభాషణ కావాలి. భయం కాదు, భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలి. ద్వేషం కాదు, అందరికీ గౌరవం కావాలి. సోషల్ మీడియాలో ఎవరైనా బూతులు తిడితే మీరు దానిని కౌంటర్ చేయడానికి మరలా బూతులు వినియోగించకండి. ఎవరైతే చేస్తున్నారో వారి లింకును స్క్రీన్ షాట్లు తీసుకొని ఫిర్యాదులు చేయండి, సైబర్ ఫిర్యాదులు చేయండి. ఫస్ట్ రిపోర్ట్ కొట్టండి. సోషల్ మీడియాలో ముందుగా చేయాల్సింది ఏంటంటే రిపోర్టు కొట్టడం. అది ఎలాగన్నది కుర్రాళ్ళని అడిగి, మన యువకులు ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయించండి. ఈ ట్రోలింగ్ను ఆపే శక్తి సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నవాళ్ళు నిరంతరం గమనించి పెద్దవారికి సజెషన్స్ ఇచ్చి ఈ ట్రోలింగ్ను ఆపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.